కొంచెం ఇటు ముందు రండి. మన బ్యాచ్ ఉన్న వస్తారు ఇంకా వస్తే ఇంకా యథాలాపంగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టుకోవటం, ఆ బటన్ నొక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం. ఇది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. సామెతలన్నీ కూడా ఎందుకు వస్తాయి అనుకుంటాం మనం. చూస్తే సామెతలన్నీ ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో వస్తారు. ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం అంటాం కదా, ఇలాంటి పనికి మళ్ళీ వాళ్ళు అందరూ వస్తారు, ఏదో ఒకటి మాట్లాడుతుంటారు అని చెప్పేసి వాళ్ళ కోసం పెట్టినట్లుగానే ఒక అధికారిక సభలో ప్రజాసొమ్ము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సభ పెట్టుకుని ఆ సభలో ఒక వ్యక్తి గురించి వ్యక్తిగతంగా ఇంట్లో విషయాలు మాట్లాడతాం. ఎందుకు ఈ మాట్లాడితే విలువలు, విశ్వసనీయత, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. వచ్చిరాని భాషలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం కదా. విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు. ఏ విలువలు? ఇదేనా విలువ అంటే? ఇంకోటి గురించి మాట్లాడుతాం విలువ. అసలు నిన్న ఏదో పెట్టాడు, నిన్న పెట్టిన దాంట్లో నువ్వు నొక్కిన బటన్లో ఎంతవరకు వాస్తవికత ఉంది? ఏదో కోట్లు పంచాను, కోట్లు నొక్కాను అని అనే దాంట్లోనే నీకు దొంగ వ్యాపారం కనిపిస్తుంది కదా. అసలు విద్యా దీవెన ఏంటి, వసతి దీవెన ఏంటి? ఈ ప్రజాస్వామ్యంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అనాదిగా వస్తున్నవే కదా ఇవి. అది అసలు ప్రభుత్వం యొక్క విధి కదా. ఉన్నటువంటి పౌరులందరికీ విద్యను అందించడం కానీ, వైద్యం అందించడం కానీ అనేది ప్రాథమిక హక్కు పౌరుడిది మన రాజ్యాంగం ప్రకారం. ప్రతి ప్రభుత్వం కూడా విధిగా చేయవలసినటువంటి పని ఆ రాష్ట్రంలోనో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి విద్యను అందించడం. నిర్బంధ విద్య కూడా పెట్టారు ఇదివరకు అసలు గవర్నమెంట్లు. ఆ విద్యతో పాటు ఈ సాంఘిక సంక్షేమ శాఖ కింద, ఈ వెల్ఫేర్ మేనేజ్మెంట్ కింద హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్లో పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వసతి కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క విధి. అది అనాదిగా జరుగుతూ వస్తున్నదే. ఏదో వాస్కోడిగా అలాగే ఈయన ఏదో కనిపెట్టినట్టుగా ఈయన పేర్లు పెట్టుకోవడం కోసం తప్పితే విద్యా దీవెన ఏంటి? అసలు దీవెన ఏంటి? అది నీ పేరు పెట్టుకోవడం కోసం నువ్వు నీ యొక్క దొంగ వ్యాపారస్తులు తెలివితేటలన్నీ కూడా క్రోడీకరించి కనుగొన్న పేర్లే కదా. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఇంకోటి ఎన్ని ఏంటి ఎన్ని? ఇంతకుముందే నువ్వు స్కూల్స్ లేవా? స్కూల్స్లో గవర్నమెంట్లో ఫీజు లేకుండా పిల్లలు చదివించలేదా? హాస్టల్స్ లేవా? హాస్టల్స్లో పిల్లలు లేరా? నువ్వు వచ్చిన తర్వాత ఏదో పెట్టినట్టుగా, నువ్వు వచ్చిన తర్వాత పెట్టడం కాదురా బాబు, అసలు నాశనం చేసావు విద్యా వ్యవస్థని. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థని నేనేదో సంస్కరిస్తున్నానని చెప్పేసి నాశనం చేశావు. ఆ నాశనం చేసిన దానికి 100 చూపిస్తాం మీకు కూర్చుంటే. నువ్వేదో ఒక సభ పెట్టుకుని ఆ సభకి పరదాలు అడ్డం కట్టుకుని ఆ పరదాల మధ్యలో నుంచి బస్సు తీసుకొచ్చి చూసాం నిన్న. ఆ బస్సు కూడా ఎక్కడికి వెళ్ళిందంటే సరాసరి ఆ మీటింగ్ ప్లేస్లో ఉన్నటువంటి టెంట్లోకి వెళ్ళి అక్కడ దిగాడు. ఎందుకంత భయం నీకు? ఏం పెద్ద సంస్కృత కర్తవైతే నువ్వు సంస్కరణ చేస్తే జనం నీకు పూలేస్తారు కదా, నీ మీద రాళ్ళేరు కదా. ఇవాళ నువ్వు రాళ్ళేస్తారనే భయంతో ముఖం సాటుని పెట్టుకుని, పట్టాలు కట్టుకుని, పరదాలు కట్టుకుని వెళ్ళి అక్కడ దిగి అక్కడ ఎక్కి పోలీసుల మాటను ఎందుకు వస్తున్నావు? పెద్ద సంఘ సంస్కర్తవు కదా మరి నువ్వు. నీకు అడుగడుగున ప్రజలు నిరాదరణ పలకాలి కదా. ఎందుకు భయం వేస్తుంది నీకు? చేసి మాట్లాడితే ఏదో నొక్కాను అంటావు. అసలు నువ్వు ఇచ్చిందంతా ఇప్పటి వరకు నువ్వేదో విద్యా దీవెన కింద కానీ వసతి దీవెన కానీ కలిపి మొత్తం 18,576 కోట్లు ఇచ్చానని చెప్తున్నావు. ఈ 4.5 సంవత్సరాల నుంచి ఈ పిల్లలు చదువుకునేటువంటి కాలేజీలకు కానీ, ఈ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్లో ఉండే పిల్లలకు కానీ నువ్వు పెట్టినటువంటి ఖర్చు 18,576 కోట్లు. మళ్ళీ అదే నోటితో విద్యా వ్యవస్థని బాగు చేయడం కోసం 73,417 కోట్లు ఖర్చు పెట్టాను నువ్వే చెప్తున్నావు.
మరి పిల్లల చదువులకి పిల్లల హాస్టల్కి కలిపి మొత్తం 18,576 కోట్లు అయితే నువ్వు పెట్టినటువంటి 73,417 కోట్లలో మిగిలినటువంటి 54,847 కోట్లు ఎట్టుపోయి మేము చెప్తుంది అదే కదా. నీ తెలివితేటలు కానీ నీ వ్యవహారం కానీ నీ పుట్టుక కానీ మొత్తం దొంగ తెలివితేటలు కదా. ఆల్రెడీ మీ నాన్నగారు ఉన్నప్పుడు కొట్టేసామని చెప్పేసాము ఉంది కదా నీ మీద. మరి నువ్వు చెప్తున్న లెక్కల ప్రకారం ఇవాళ ఈ 50,000 కోట్లు నీ ఎట్టుపోయినాయి, ఎక్కడికి పోయినాయి? ఇదే కదా నీ రివర్స్ విధానం. అదేమంటే నాడు నేడు కింద ఏదో బాగు చేస్తాను, ఎక్కడ బాగు చేస్తావు? నాడు నేడు కింద బాగు చేస్తే ఇవాళ ప్రతి ఒక్క హాస్టల్లో కూడా నువ్వు పెద్దగా గొప్ప చెబుతున్నటువంటి నీ మేనల్లో మేనగోళ్ళ కోసం నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏ ఒక్క హాస్టల్ అయినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బాగుందా? ఇవాళ కొన్ని పేపర్లు వచ్చినాయి, మళ్ళీ ఈ పేపర్ చూపిస్తాం, మళ్ళీ పేపర్ని తిడతావు. ఇదే పరిస్థితి కదా ఇవాళ. ఎక్కడ చూసినా కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లల పరిస్థితి ఏంటి? పడుకుంటానికి వసతి లేదు, వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, వాళ్ళ తాగటానికి మంచినీళ్ళు లేవు, వాళ్ళ చదువుకోవడానికి విద్యుత్ లేదు. ఎంత దుర్భరమైన జీవితాన్ని ఇవాళ పిల్లలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ ఏమంటే నీ మేనమామ వచ్చాడు ఏదో చేశారంటావు. ఇవన్నీ కూడా తెలియవా ప్రజలకి? ఎంతసేపు ఏదో నొక్కేశాను అన్న వచ్చిన తర్వాత ఏదో పిల్లలు చదువుకున్నారు. పిల్లలు చదువుకోవటం ఏంటి అసలు? నీ వల్ల విద్యా వ్యవస్థ నాశనమైంది. ఇవాళ నువ్వు పెట్టినటువంటి ఏదో నేను ఇస్తానని చెప్పిన దానికోసం నువ్వు బలవంతాన ఈ ప్రైవేటు కాలేజీల మీద వీటన్నిటి మీద కూడా నువ్వు ఫీజులు తగ్గించే వాళ్ళని ఇవాళ అంత మంచి ఫ్యాకల్టీ లేకుండా అక్కడ నువ్వు ఫీజులు తగ్గించడం వల్ల నువ్విచ్చే డబ్బుల కోసం కాలేజీల్ని భయపెట్టి నువ్వు పిల్లల ఫీజులు తగ్గించడం వల్ల ఆ అరకొర ఫీజులతో వీళ్ళు మంచి ఫ్యాకల్టీని పెట్టలేక కాలేజీల్లో ఇది తూతు మంత్రంగా కాలేజీని నడుపుతున్నారు. ఇవాళ ఇది నీకు అంత కదే. ఇవాళ ఇది పిల్లలకు మంచి విద్య ఇస్తానని చెప్తున్నావు, పిల్లలు చదువుకున్నంత వరకు నేను చదివిస్తానని చెప్తున్నావు. సిగ్గుందా ముఖ్యమంత్రి గారు? నీకు అడుగుతున్నాను. పీజీ వాళ్ళకు పూర్తిగా క్యాన్సిల్ చేశావు. ఇవాళ ఎంబీఏ చదువుకున్న వాడికి విద్యా దీవెన నువ్వు చెప్పే ప్రకారం గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీ లేదు, ఎంటెక్ చేయడానికి లేదు. అదేమంటే ఎంతవరకు చదివితే అంతవరకు టోఫెల్ అమెరికా వరకే నీ మేనమా పంపిస్తున్నాడని చెబుతున్నాడు. ఎవడో తెలియదు ఇక్కడ. పీజీ వాళ్ళకి లేదు కదా, పీజీ చదువుకునే పిల్లలకి గవర్నమెంట్ నుంచి ఉచితంగా లేదు కదా. మరి ఎందుకు అబద్ధాలు చెప్తాను? పదే ఏ స్టేజ్ ఎక్కినా కానీ నీ ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు నువ్వు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నానని ప్రతిపక్షాల మీద పడతావా?